హలో ఎవరివన్, వెల్కమ్ టు క్రిప్టో గీక్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో జియోటస్లో ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, సో దానికి మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి, మినిమం 100 రూపీస్తో కూడా మనం బిట్కాయిన్ కొనొచ్చా, అసలు ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు, అంటే క్రిప్టో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఒక క్రిప్టో మార్కెట్లో, అంటే ఇప్పుడు మన స్టాక్స్లో ఎలా అయితే డీమ్యాట్ అకౌంట్ ఉంటుందో అలాగే క్రిప్టోలో కూడా ఒక ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది కావాలి మన మనీ డిపాజిట్ చేయడానికి. సో అలాంటి ఎక్స్చేంజ్ అకౌంట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. సో నేను ఇందులో, అంటే నాకు జియోటస్ ఏమీ పెయిడ్ ప్రమోషన్ ఇవ్వలేదు, బట్ నేను వాడిన తర్వాత నాకు రిలయబుల్గా చాలా ఫాస్ట్గా విత్డ్రావల్స్ ఇచ్చి అలాగే డిపాజిట్స్ కూడా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసేది, అంటే మన వ్యాలెట్స్లోకి డబ్బులు వేసే దాంట్లో జియోటస్ని నేను చాలా కీన్గా అబ్జర్వ్ చేశాను. సో అంటే చాలా ఫాస్ట్గా ఉండడం, సపోర్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉండడం చూశాను. సో అందుకని నేను జియోటస్కి సంబంధించి ఎలా చేయాలి అనేది, ఎలాగా మనం అకౌంట్ క్రియేట్ చేయాలనేది చెప్తున్నాను ఈ వీడియోలో. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ నా రెఫరల్ లింక్ వాడాలనుకుంటే కనుక అది నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లేదు అంటే నా రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దాన్ని మీరు ఎంటర్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు అది ఆప్షనల్ వదిలేయచ్చు, రెఫరల్ లింక్ లేకపోయినా కానీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మినిమం 100 రూపీస్తో కూడా మనం బిట్కాయిన్ అనేది కొనవచ్చు. సో 100 రూపీస్ ఎలా మనం డిపాజిట్ చేయాలి, ముందు అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది, ఇది కంప్లీట్ వీడియో అనేది చూస్తే మీరు నెక్స్ట్ మీ డిపాజిట్స్ అనేవి మీరు చేయొచ్చు. సో ఫస్ట్ ఈ కింద లింక్ ఏదైతే ఉందో, అంటే జియోటస్లోకి వెళ్ళి మీరు www.geotas.com అని కొట్టినా, లేదంటే జియోటస్ అని గూగుల్ ఎంటర్ చేసినా మీకు సైన్అప్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. సో సైన్అప్ అని కొడితే మీకు ఫస్ట్ వచ్చేది రిజిస్టర్ పేజ్ అనమాట. సో ఈ రిజిస్టర్ పేజ్లో మనం ఏమి ఇవ్వాల్సి ఉంటుందంటే ఫస్ట్ నేము లాస్ట్ నేము, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేము సేమ్ బ్యాంక్ అకౌంట్లో ఏదైతే ఉంటుందో అదే మన ఐడెంటిటీ కార్డులో కూడా ఉండాలి. అంటే మన ఆధార్లో సేమ్ ఉండాలి, అలాగే పాన్లో సేమ్ ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్లో కూడా సేమ్ ఉండాలి. సో ఫస్ట్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎక్కడైనా, అంటే మీరు స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసినా, లేదంటే ఎక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అకౌంట్ క్రియేట్ చేసినా ఆధార్ అనేది మన ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, పాన్ అనేది మన ట్యాక్స్లకి వీటికి ఉపయోగపడేది. సో ఇందులో అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది మన ట్రాన్సాక్షన్ చేయడానికి. సో ఈ మూడిట్లో కూడా సేమ్ ఒకే నేమ్ ఉండేలా చూసుకోండి. ఇది చాలామంది ఇబ్బంది పడుతుంది. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సేమ్ ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి ఏదైతే మనం ఇక్కడ ఇస్తున్నామో అది చాలాసార్లు ఉపయోగపడుతుంది. అంటే మనకి ఏదైనా ఓటీపీలు వచ్చినా ఏం వచ్చినా కానీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తున్నామో అది మన అకౌంట్ ఉన్నంతకాలం దాన్ని వాడాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్లోకి వచ్చేసరికి ఒక క్యాపిటల్ లెటర్, అలాగే ఒక నెంబరు, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేలాగా చూసుకోవాలి. సో 8 కన్నా ఎక్కువ ఉండే క్యారెక్టర్స్ లాగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో అక్కడ కంట్రీ కోడ్, మీరు ఉంటున్న కంట్రీ కోడ్, సో మంది ఇండియా కాబట్టి +91. రెఫరల్ కోడ్ అనేది చెప్పాను కదా ఆప్షనల్, ఒకవేళ మీరు నా లింక్ నుంచి జాయిన్ అయితే మీ కింద రెఫరల్ కోడ్లో ఉంటుందన్నమాట. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే కనుక మీరు దాన్ని వదిలేసినా పర్లేదు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో దానికి ఒక ఈమెయిల్ వస్తుంది అనమాట. దాంట్లో జియోటస్ యాక్టివేషన్ మెయిల్ అని, అంటే అంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే మన మెయిల్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు ఏదైతే కరెక్ట్ మెయిల్ ఇస్తే దానికి యాక్టివేషన్ మెయిల్ అని ఒకటి వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ చేసినట్టు. నెక్స్ట్ వచ్చి మొబైల్ వెరిఫికేషన్ చేయాలన్నమాట. సో మన మొబైల్ నెంబర్ ఇచ్చి దాన్ని ఓటీపీ ఎంటర్ చేస్తే, అంటే ఇది 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ప్రతిసారి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో పనిచేసే నెంబర్ ఇవ్వండి. సో సెండ్ ఓటీపీ నొక్కిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ నొక్కి సెండ్ ఓటీపీ నొక్కిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై నొక్కితే వెరిఫై అవుద్ది. ఒకవేళ మీకు రాలేదు అనుకుంటే, అంటే ఒకసారి ఏమవుతుందంటే అది స్పామ్లోకి వెళ్తుంది. సో ఈ ఏదైతే జియోటస్ నుంచి వచ్చిందో అది స్పామ్లోకి వెళ్తుంది. సో అక్కడ కూడా చెక్ చేసుకోండి మీ మెసేజెస్లో. ఒకవేళ మళ్ళీ రాకపోతే రీసెండ్ నొక్కితే మళ్ళీ వస్తుంది. లేదు అనుకుంటే గూగుల్ ఆథెంటికేటర్ అనేది, అంటే ఇంటర్నేషనల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూగుల్ ఆథెంటికేటర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ గూగుల్ ఆథెంటికేటర్ అనేది మోస్ట్లీ మనం వాడం, బట్ వేరే వాటిలో అయితే గూగుల్ ఆథెంటికేటర్ కూడా వాడచ్చు. అంటే మీరు ప్రతిసారి కూడా నేను ఫోన్ వాడను అనుకుంటే, సో ముందు మొబైల్ అనేది మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మొబైల్ ఇచ్చు. అది కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్. సో కేవైసీ వెరిఫికేషన్లో పాన్ కార్డు, ఆధార్ కార్డు అడుగుతారు. సో పాన్ కార్డు అనేది క్లియర్గా 4 ఎడ్జెస్ కనిపించేలా ఫోటో, అలాగే ఆధార్ కార్డు అనేది ఫ్రంట్ బ్యాక్ మనం ఫొటోస్ తీసి పెట్టాలన్నమాట. సో ఆ ఫొటోస్ తీసి అప్లోడ్ చేసిన తర్వాత క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే మీరు పాస్పోర్ట్ కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ మీరు చూస్ చేసుకుని అందులో పెట్టచ్చు. ఇక్కడ ఓన్లీ మ్యాక్సిమం సైజ్ వచ్చి 5 MB కన్నా ఎక్కువ ఉండకూడదు ఫైల్ అనేది. నెక్స్ట్ ఆ యాక్సెప్టెడ్ ఫార్మాట్ అనేది జేపీజీలో ఉంటుంది. సో ఇంకెందులోనూ ఉండదు. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసరికి మీరు అవి ఇచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత
మీరు యాడ్ బ్యాంక్ కొట్టండి. ఇక్కడ మీ పేరు చెప్పాను కదా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో, సో బ్యాంక్లో కూడా అదే నేము ఉండేలా చూసుకోవాలి. సో బ్యాంక్ నేము యాడ్ బ్యాంక్ డీటెయిల్స్లో మొత్తం బ్యాంకుకి సంబంధించిన బ్యాంక్ నెంబర్ 2 సార్లు ఎంటర్ చేయమంటుంది. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. యూపీఐ అనేది లింక్ అంటే యాడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ స్టేటస్ అనేది వస్తుంది. సో అంటే ఇది ఒక 2 to 3 days పడుతుంది కేవైసీ వెరిఫికేషన్ అనేది. సో ఆ కేవైసీ టీమ్ అనేది మీ మెయిల్కి ఒక మెయిల్ పంపిస్తుంది. అది చేసిన తర్వాత మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయమంటుంది. యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ కొడితే అప్పుడు మీ అకౌంట్లోకి ₹1 క్రెడిట్ అవుతుంది. సో అలా చేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇన్ కేస్ దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక్కొక్కసారి కేవైసీ అనేది వెరిఫై అవ్వకపోవచ్చు, ఎందుకంటే కేవైసీ అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. సో కేవైసీ వెరిఫై అవ్వకపోతే మళ్ళీ మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అడిగిన ఫార్మేట్లో మనకు క్లియర్గా కనిపించేలా పిక్చర్స్ పెడితే కేవైసీ అనేది వెరిఫై అవుతుంది. ఇలా చేసిన తర్వాత మీరు ₹100 అనేది యూపీఐ త్రూ యూపీఐ అనేది డిపాజిట్ చేయొచ్చు. అది ఎలా డిపాజిట్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మినిమం బ్యాలెన్స్ కూడా అంటే విత్ మినిమం ₹100 to ₹200 కూడా మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ఏం అవసరం అవుతుందో తెలీదు. సో ఇలాంటి ఫ్యూచర్ జనరేషన్ అంతా డిజిటల్ అవుతుంది కాబట్టి సో మీరు డిజిటల్ అసెట్స్ని హోల్డ్ చేసుకోవడం అనేది మంచిది. కానీ ఇక్కడ రిస్క్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో నేను ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు వాల్యుబుల్ కంటెంట్ అలాగే వ్యాలిడ్ కంటెంట్ ఇవ్వడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.